హలో అండి. వెల్కమ్ టు మేఘక్క ముచ్చట్లు. మేఘక్క ముచ్చట్లు అంటున్నాను. ఏం తీసుకొచ్చింది మేఘక్క కొత్తగా అనుకుంటున్నారా? ఇగో పల్లి పట్టీలు ఈజీ అక్క, బెల్లంతో చేస్తాము అని అంటున్నారు కదా. ఇందులో కొన్ని నేను కొత్తగా యాడ్ చేసి చూపిస్తున్నాను. అయితే ఇవి చాలా యూజ్ అండి, హెల్ప్ఫుల్. ఎందుకంటే చాలామందికి ఈ మధ్యన రక్తం తక్కువగా ఉంటుంది కదా, అందుకోసమే చేస్తున్నానండి. నా వీడియోలో కొంచెం గ్యాప్ వచ్చిందండి కొన్ని కారణాల వల్ల, దానికి ఏమనుకోకండి. ఇప్పుడు నేను కావలసిన పదార్థాలు చూపిస్తాను. ఎందుకంటే ఇది చాలా హెల్దీ అంటే మనకు బ్లడ్ చాలామందికి తక్కువ ఉంటుంది. దాని గురించని మనకు బెల్లం పట్టీలు ఇంట్లోనే చేసుకోవడం ఎలా అని చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా దొరికేటివి కూడా. కావాల్సిన వస్తువులు చూడండి. బెల్లము, పల్లీలు, ఇవి వేయించి పొట్టు తీసిన పల్లీలు అండి, పీనట్స్. తర్వాత ఇవి నువ్వులు, గసగసాలు అంటే చాలామంది మర్చిపోతున్నారు. ఇవి చాలా హెల్దీ అంటే ఇవి కూడా వేసుకుంటే పల్లి పట్టీలు పిల్లలు తిన్నా పెద్దలు తిన్నా చాలా హెల్దీగా ఉంటుంది. అందుకోసమే వీటిని కూడా పల్లి పట్టీలో వేసుకోవాలని చూపిస్తున్నాను స్పెషల్గా. వీటి గురించే నేను ఇప్పుడు పల్లి పట్టీలు చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలో అని. ముందుగా ప్లేటుకు నెయ్యి వేసుకొని పెట్టేశానండి, రెడీగా ఉండాలని. నేను ముందు ఒకసారి చేసి, ఇప్పుడు ఫస్ట్ టైం చేసి మళ్ళీ రెండవది మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒకసారి కంప్లీట్ అయ్యాకనే చూపిస్తున్నానండి. నెయ్యి కూడా కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి. ఇంకోసారి పల్లీలు, తర్వాత బెల్లము, పొట్టు తీసిన పల్లీలు, తర్వాత నువ్వులు, గసగసాలు, నెయ్యి. ముందు మనం ఎలా చేయాలో చూపిస్తానండి. ప్రాసెస్కి వెళ్ళిపోదామే. మీరు చూసే ముందర నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన 300 మందికి నేను పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. నా వీడియోలు షార్ట్స్ ఇంత సక్సెస్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు మధ్యలో వీడియోస్ చేస్తానండి. వీడియో చేయడానికి కాదు, కానీ టైం దొరికినప్పుడు చేస్తాను, తప్పకుండా చేస్తాను. మంచి వీడియోలు చేస్తాను, మీ ముందుకు తీసుకొస్తానండి. ఇక ముందు నెయ్యి వేసుకుందామే. నెయ్యి కొంచెం సిమ్లో పెట్టుకొని నెయ్యి వేసుకుందాం. అంటే నెయ్యి ఉంటే ఇది బెల్లము అంటుకోదు, అందుకోసమే. హెల్దీ కూడా నెయ్యి హెల్దీ కదండి, బెల్లం అంటుకోదు. బెల్లం వేసానండి. ఇదిగో బెల్లం కరుగుతుంది. బెల్లం కరిగినాక పల్లీలు వేసాలి. ఈజీ ప్రాసెస్ అండి. నేను చెప్తున్నాను కదా, మనము బయట పల్లీలు పట్టి తింటాం కదా, దాని కాకుండా బయట పట్టీలు తినకుండా ఇవి ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయి అన్నట్టు. పిల్లల కాడికించి మన పెద్దవాళ్ళ వరకు ఇంట్లో చేసినవి తింటే ఆరోగ్యంగా ఉంటారు. బయటవి ఎప్పుడు చేశారో తెలియదు కదండి. నేను అందుకోసమే ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాను. ఎలా చేయాలో కూడా చూపిస్తున్నాను, చూసుకోండి. నేను సిమ్లో పెట్టాను చూడండి పొయ్యి, ఎందుకంటే మాడిపోతుంది. అందుకోసమే. ఏం లేదు దీంట్లో, అంతే. ఇవి ముందు వేయించానండి. నువ్వులు, గసగసాలు, పల్లీలు వేయించాను కాబట్టి ఇవి డైరెక్ట్ వేసేస్తున్నాను ఇలా. తర్వాత లాస్ట్ గసగసాలు ఇవి వేసి కలపాలి. మనం సిమ్లో పెట్టుకోవాలి, పెద్దగా చేస్తే మాడిపోతుంది. తర్వాత దీంట్లో అయిపోయిందండి, దీంట్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన షేప్ రావాలి కదా, అట్లా అని చెప్పి ముందుగానే ప్లేట్కి నెయ్యి పెట్టాను. నెయ్యి పెట్టి దీన్ని ఇలా చేయాలి రౌండ్గా, చూసారా? ఇది ఎండిపోయాక
మనకు నచ్చిన షేప్లో వేసేసుకోవచ్చు. చూడండి ఇందులో ఏమేమి వేసాను నేను, నువ్వులు, గసగసాలు, పల్లీలు, బెల్లంలో. అందుకోసం ఇది హెల్దీ ఫుడ్ అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కట్ చేశాక ఇలా అవుతాయండి, కొంచెం టైం పడుతుంది. అందుకోసమే ముందు ఒకటి చేసి చూపించాను. నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చూసి వదిలిపెట్టకండి. మేము మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మంచి మంచి వంటకాలు మీకు నేర్పిస్తాను, చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్. మేఘక్క ముచ్చట్లు.